ఏ లీగల్ ముఖ్యమంత్రితో మాట్లాడదామా, లేకపోతే వాళ్ళ మంత్రులతో మాట్లాడదామా, లేకపోతే ఎంపీలతో మాట్లాడదామా, బల్మూరు వెంకట్తో మాట్లాడదామా, లేకపోతే రియాజ్తో మాట్లాడదామా, ప్రొఫెసర్ కోదండ రామిరెడ్డితో మాట్లాడదామా, ఎవరితో మాట్లాడదామో చర్చకు నేను రెడీ, సిద్ధం. లీగల్ ఇష్యూస్ ఏ వస్తాయో రమ్మనండి. ఎందుకంటే పక్కనే ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం నడుస్తుంది అక్కడ. వాళ్ళు గ్రూప్ 2కు పెంచినప్పుడు లీగల్ ఇష్యూ నీకు ఎందుకు వస్తుందండి? ఈవెన్ గ్రూప్ 1 కూడా, గ్రూప్ 1 మీరు ఇచ్చిన హామీ కదా, మీ డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ. ఎట్లా ఇచ్చిండండి? లీగల్ ఇష్యూ తెలుసుకోకుండా ఇచ్చిండా? లీగల్ ఇష్యూ తెలవకుండా ఇచ్చిండా ఆయన? ఒక అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని లీగల్ డాక్యుమెంట్, అది లీగల్ డాక్యుమెంట్. అసెంబ్లీలో మాట్లాడి రికార్డ్ అయింది లీగల్ డాక్యుమెంట్. మరి లీగల్ డాక్యుమెంటే ఇల్లీగలా ఇప్పుడు? అవునా? ఇల్లీగలా చెప్పమనండి. మరి అసెంబ్లీ రికార్డ్స్లోనే తొలగించమని చెప్పండి. నేను ఇల్లీగల్ పని చేసినని చెప్పండి. నేను ఇల్లీగల్ మాట్లాడినని చెప్పండి. డిప్యూటీ సీఎం తక్షణమే రాజీనామా చేయమని చెప్పండి. చాతగాని సీఎం, డిప్యూటీ సీఎం తక్షణమే రాజీనామా చేయండి. చేసే డిమాండ్ పెట్టండి. ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి, అది వేరు. చాతగాని మీరే ఎక్కించారా? మీరే కదా 34 సీట్లు అదనంగా ఇచ్చింది, నిరుద్యోగులే కదా. మీరే డిమాండ్ చేయండి. చాతగాని సీఎం, డిప్యూటీ సీఎం మీ పదవులకు రాజీనామా చేయండి. చాతగాని బల్మూరి వెంకట్ తక్షణమే రాజీనామా చేయి. చాతగాని రియాజ్ తక్షణమే రాజీనామా చేయి. మీరు ఆ సీట్లో కూర్చునే అర్హత లేదంటున్నారు. ఈ సందర్భంగా అర్హత లేదు మీకు. ఇంకొక విషయం చెప్పాల్సుకున్నాం మిత్రులారా.